కువైట్ వెళ్ళడానికి 2 లక్షలు కావాలి, కానీ వాడు మిమ్మల్ని 10,000 రూపాయలకే పంపిస్తాడు. మీకు కొంచెం కూడా డౌట్ రాలేదా? నేను పేద అమ్మాయి కాబట్టి నా మీద ఏదైనా జాలి చూపించి అందుకోసము పంపిస్తున్నాడేమో అనుకున్నాను సార్ నేను. వాళ్ళు ఏమన్నా మీతో కొంచెం తేడాగా బిహేవ్ చేసేవాళ్ళ? వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మనకి వాడుకోవడానికి ట్రై చేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లలు ఎంత మంచిగా బాగుండే కానీ మన మీదే కళ్ళు చూపిస్తారు, మన మీదే ఫోకస్ చూపిస్తారు. సో ఇంతమంది చేస్తుంటారు కదా, మరి మీకు ప్రెగ్నెన్సీ రాదా? నాకు వాళ్ళ వైఫ్ వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు సార్. వాళ్ళు అవి తింటూ ఉంటాను, అందుకోసం ప్రెగ్నెన్సీ రాదు. ఆ రాక్షసులు సార్ వాళ్ళు, నరరాక్షసులు. వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ భార్యలను కూడా అలా మార్చేసినారు సార్ వాళ్ళు. ఆ రోజు వాళ్ళతో జరగలేకపోతే మనకు జరిగిందంటే వాళ్ళకి ఆ రోజు రిలీఫ్. సెక్సువల్గా కలిస్తారు కదా సార్, అప్పుడు చాలా బ్రీడింగ్ అయినప్పుడు వాళ్ళ వైఫ్లు అప్పుడప్పుడు ఏమనుకుంటారో మనసులో తెలియదు. కానీ మీరు అక్కడికి వెళ్ళాక హ్యాపీగా ఉన్నారా? లేదు సార్, డబ్బులు సంపాదిస్తున్నాను, మమ్మీ వాళ్ళకి పంపిస్తున్నానని ఒక హ్యాపీ ఉంది. తర్వాత వీళ్ళు నన్ను మానసికంగా శారీరకంగా వాడుకుంటున్నారు కదా సార్, అది నాకు చాలా కష్టంగా ఉంది సార్. 4 ఏళ్ల తర్వాత నాకు హ్యాండ్ ఇచ్చి కువైట్ పోయి ఒకటో షేక్ గార్డ్ కోసమో 4 ఏళ్ల తర్వాత ఫోన్ చేస్తా ఉంటే ఇంటర్వ్యూలో నాకు ఫోన్ చేసేది మీరా? మాట్లాడి కువైట్ పోయినది ఇవాళ 4 ఏళ్ల తర్వాత ఫోన్ చేస్తే నేనేమన్నా లడా చేసుకొని తిరిగి. వెల్కమ్ టు ఈటీవీ, నేను మీ మనోజ్. లవ్ స్టోరీస్లో భాగంగా ఈ వారం ఒక ఎమోషనల్ స్టోరీ మీ ముందుకు వచ్చింది. అయితే తన తల్లిదండ్రుల కోసం తను కువైట్ వెళ్ళి వ్యభిచారం చేసి మరి తన కోసం, తన ఫ్యామిలీ కోసం కష్టపడింది. అయినా సరే ఫైనల్గా ఈవిడ కష్టమంతా హృదయ అయింది. ఆవిడ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా సరే కనీసం చివరి చూపు కూడా నొచ్చుకోలేకపోయింది. అసలు ఎందుకు కువైట్ వెళ్ళింది, అక్కడ ఏం చేసింది, ఈ వ్యభిచారంలోకి ఎలా దిగాల్సి వచ్చింది, ఆవిడని తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరమ్మా మీ పేరు? ముంతాజ్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట. సూర్యాపేట నుంచి వచ్చారు. సూర్యాపేట లోకలా, ఇంకా పక్కనే ఉన్న గ్రామం? లోకలే. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? ఓపెన్ డిగ్రీ చేశాను. మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ డాడీ కూలి పనికి పోతారు సార్. అసలు ఈ వ్యభిచారం కంటే ముందుగా మీరు కువైట్ వెళ్ళారని చెప్పారు కదా, ఎందుకు కువైట్ వెళ్ళారు అసలు? మా ఇంట్లో మా మమ్మీ డాడీకి హెల్త్ ఇష్యూ ఉండేది సార్. ఓకే. అప్పుడు మా ఇంట్లో తినడానికి తిండి కూడా అంతగా లేదు కాదు. పనులు కూడా ఒక రోజు జరిగితే ఒక రోజు దొరకవు. మరి తర్వాత వర్షం వస్తే కానీ వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేది. మా ఇంటి పక్కన ఒక ఆంటీ వచ్చి కువైట్కి పోయి మంచిగా డబ్బులు సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకొని బాగా సెటిల్ అయినారు. అది చూసి నాకు మైండ్కి థాట్ వచ్చింది, ఇలా మనము పోతే బాగా సంపాదించి లైఫ్ సెటిల్ అవుతుంది కదా, బాగా బతకొచ్చు కదా మంచిగా అని. అందుకోసం నేను పోయినాను సార్ కువైట్కి. అయితే అమ్మా, మీరు మాట్లాడే విధానం బట్టి కానీ లేకపోతే ఇప్పుడు దాకా నేను చూసిన దాన్ని బట్టి కొంచెం ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు, మంచి టాకటివ్గా ఉన్నారు, పర్లేదంతా. అయితే ఈ మన ఇంటర్వ్యూస్ ఎలా అనుకుంటారంటే బయట వాళ్ళు ఎవరినో కూర్చోబెట్టి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంత మంచిగా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని చూసినా కూడా ఆ ఫీల్ అనేది అలా రావట్లేదు. అవును సార్, నేను చదువుకున్నాను, అట్లా మంచిగా ఉన్నాను సార్. బయట హైదరాబాద్, బెంగళూరు అటు సైడ్ పోయి జాబ్ చేయాలనిపించింది, కానీ చేశాను. కానీ వాళ్ళు ఇచ్చే అమౌంట్ రూమ్ రెంట్లకే సరిపోతున్నాయి సార్. మళ్ళీ మనం బతకడానికి అమౌంట్ సేవ్ చేయడానికి, మంచిగా డబ్బులు ఇల్లు కట్టడానికి అంత అవ్వడం లేదు, మనకే అయిపోతున్నాయి. అందుకోసం నేను కువైట్కి పోతే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు, మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు అని పోయినాను సార్. ఓపెన్ డిగ్రీ చేశారు కదా? అవును సార్. అప్పుడు ఓపెన్ డిగ్రీ అయిపోయిన సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి జాబ్ ట్రయల్స్ చేయలేదా మీరు? చూశాను సార్, అన్నీ తక్కువ శాలరీని. జస్ట్ వాళ్ళ దగ్గర చిన్న చిన్న వర్క్స్ ఇస్తారు, 5,000, 6,000, 7,000, 10,000 అనుకో అబ్బా అనుకుంటే. కానీ అవి మాకు సరిపోదు కదా సార్, రూమ్ రెంట్లకి అట్లాగే సరిపోతున్నాయి, తినడానికి తిండికి, మన కావాల్సిన డ్రెస్సింగ్ ఏదైనా కావాలంటే దానికే సరిపోతాయి. బయట ఉంటే చాలా అమౌంట్ వస్తాయి కదా, అందుకోసం అది సేవ్ చేసుకుని ఇల్లు కట్టుకుందామని, మళ్ళీ మన లైఫ్ సెటిల్ చేసుకుందామని పోయినాను సార్. ఫ్యామిలీ మంచి చూస్తున్నాం, ఇల్లు సెట్ చేసుకున్నాం. సార్, అయితే పర్టికులర్గా మీరు కువైట్ ఎందుకు అనుకున్నారు? అంటే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది సార్. ఆ ఆంటీ వచ్చి చాలా సంవత్సరాల తర్వాత చూశాను ఆంటీకి, నేను కనపడం లేదు. ఆంటీ మంచిగా అమౌంట్ సంపాదించుకొని వచ్చి మంచిగా ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని మళ్ళీ
చాలా సెటిల్ అయింది, వాళ్ళ పిల్లలకి పై చదువులు చదివించింది, చాలా సెటిల్ ఆవిడకి అయినారు. ఎన్నేళ్ళు ఉంటాయి? మ్యాక్సిమం ఇప్పటి వరకు 40 అయి ఉంటాయి, 40-50 అయి ఉంటాయి అక్కడ ఎన్ని అనుకుంటా. సంవత్సరాలు ఉందండి అంటే అందాజుగా? మ్యాక్సిమం 10 ఇయర్స్ ఉంటుంది ఆంటీ, 10 ఇయర్స్ ఉంది అక్కడ. అది చూసి నా లైఫ్ కూడా సెటిల్ అవుతుంది కదా అనుకొని పోయినాను. ఇక్కడ ఇచ్చే అమౌంట్ నాకు సరిపోదు అనుకున్నాను నా మైండ్లో, అందుకు పోయినాను సార్. అంటే మీరు కువైట్ వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం అయితే బాగుంది, కానీ మీ పేరెంట్స్ పరిస్థితి అలా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళారు మరి అక్కడికి? కానీ తప్పదు సార్, అవసరం కాబట్టి, అమౌంట్ కావాలని. అవసరం కదా సార్, అవసరం దేనికైనా ఇది చేస్తుంది కదా సార్, అందుకోసం అవసరం కోసం అమౌంట్ కోసం పోవాలనిపించింది సార్. అంటే మీకు కువైటే వెళ్ళాలని ఈ ప్రాసెస్ అసలు మీకేం తెలియదు కదా అప్పుడు దాకా, మీరు చాలా ఇన్నోసెంట్. ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు, ఎవరిని చూసి? మా ఇంటి పక్కన మా ఊర్లో చాలా మంది పోతా ఉంటారు సార్ అక్కడ పనులు చేయడానికి, పని మనిషిలాగా ఇంట్లో బట్టలు ఉతుకోవడం, పాచి పనులు చేయడానికి పోతా ఉంటారు. అంటే శాలరీ వచ్చి 30,000-40,000 వరకు ఇస్తున్నారు. అందుకోసం అది తెలుసుకొని మా ఊళ్ళో వాళ్ళు పోతున్నారు కదా, అట్లే ఒక బోకర్ని పట్టుకొని. సాలరీ ఎక్కువ టెంప్ట్ అయ్యారా? అవును సార్, అందుకోసం పోయినాను సార్. బోకర్ని పట్టుకొని తన ద్వారా పోయాను. జనరల్గా కువైట్ వెళ్ళాలంటే 1,50,000 నుంచి 2,00,000 వరకు అలా అందాజుగా ఖర్చు అవుతాయి. సో మీ దగ్గర 10,000 తీసుకుని ఆయన ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేశాడు? అంటే ఇంకా ఇదేనా, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశాడు మీ దగ్గర నుంచి? లేదు సార్, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు బోకర్. తర్వాత నా దగ్గర 10,000 తీసుకున్నాడు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత 2 years అని రాపించుకున్నాడు నా దగ్గర. 1 year అమౌంట్ ఇచ్చేస్తానని ఒప్పుకున్నాను, 1 yearది నేను సేవ్ చేసుకుంటానని చెప్పాను. అందుకోసము నన్ను పంపించాడు సార్. కువైట్ వెళ్ళడానికి 2,00,000 కావాలి, కానీ వాడు మిమ్మల్ని 10,000 రూపాయలకే పంపిస్తాడు. మీకు కొంచెం కూడా డౌట్ రాలేదా అసలు ఎక్కడ? నాకు ఏమనుకున్నాను సార్, నేను పేద అమ్మాయి కాబట్టి నా మీద ఏదైనా జాలి చూపించి అందుకోసము పంపిస్తున్నాడేమో అనుకున్నాను సార్. నేను జాలని అనుకున్నారా, ఇంకేం ఆశించలేదు అనుకున్నారా? మళ్ళీ తర్వాత ఎందుకంటే వాళ్ళకి బేసిక్గా మీరు ఒక్కడనే కాదు, కువైట్ పంపించే ఆ బ్రోకర్స్కి చాలా మందితో డీలింగ్స్ ఉంటాయి. ఎక్కువ వాళ్ళు లేడీస్ని ఫోకస్ చేస్తారు, ఇంకా మిడిల్ ఏజ్ని ఫోకస్ చేస్తారు. పెళ్ళయ్యి భర్త చనిపోయిన వాళ్ళు, లేకపోతే పెళ్ళి అవ్వని వాళ్ళు, కొంచెం అలాంటి తేడా క్యాండిడేట్ని మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈడేమన్నా నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు అని అనిపించలేదా మీకు? నాకు అమౌంట్ పంపించు అన్నాడు సార్. 2 years రాపించుకున్నాను కదా సార్, 1 yearలో అమౌంట్ పంపించు, 2 లక్షలు ఖర్చింది, ఆ అమౌంట్ నాకు ఇచ్చే అన్నాడు సార్. అప్పుడు ఇచ్చేద్దాం అనుకొని పోయినాను సార్. నేను బాగుపడాలి, మళ్ళీ 1 yearలో వస్తారు కదా, ఆ అమౌంట్ వాడిని ఇచ్చేసి 1 year అమౌంట్ సేవ్ చేసుకుందాం అనుకొని పోయినాను. ఎప్పుడైతే కువైట్కి వెళ్తున్నారో, ఎంత ప్రయాణం అంత ప్రాసెస్ అంతా అయిపోతుందో, అప్పుడు మీ ఇంట్లో చెప్పారు కదా, మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో వద్దన్నారు సార్, నేనే కన్విన్స్ చేశాను. మేము బాగుపడాలి కదా, ఇల్లు కట్టుకోవాలి, అందుని వాళ్ళని కన్విన్స్ చేసి నేనే పోయినాను సార్. ఎందుకంటే జనరల్గా ముస్లిమ్స్ వాళ్ళు అంత గమ్మున, దట్టు ఒకే అమ్మాయి కూడా, సో అలాంటి అమ్మాయిని పంపించుకోవాలంటే అలాంటి టైంలో వాళ్ళు తోడు కోరుకుంటారు. మీ తోడు లేకుండా మిమ్మల్ని ఉన్నది ఒకదాన్ని బయటికి పంపించేసి వాళ్ళు ఇక్కడ దర్జాగా ఉండాలని కోరుకోరు కదా. మా ఇంట్లో మా డాడీ మా మమ్మీ అస్సలు ఒప్పుకోలేదు సార్. వాళ్ళని నేనే చాలా రోజుల నుంచి ఇంట్లో గొడవ చేసి కన్విన్స్ చేసి నేనే పోయినాను సార్. మా ఇంట్లో ఇప్పుడు కూడా ఇష్టం లేదు సార్. అయితే ఇప్పుడు మీరు కువైట్ వెళ్తున్నారనేసరికి ఒక పక్కన మీ ఇంటి పక్కన ఆంటీని చూసి మీరు వెళ్ళాలనే కోరిక వచ్చింది మీకు. అయితే మనం జనరల్గా హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాలంటేనే మనం అందరిని అడుగుతాం అక్కడ ఉన్న వాళ్ళని, అక్కడ ఎక్కడ ఉండాలి ఏంటి అనేవి మనకు డౌట్స్ వస్తాయి. మీరు దేశం వెళ్తున్నారు, సో ఆ టైంలో ఆవిడని అడిగారా, ఎలా ఉంటుంది అక్కడ, ఎంత ఇస్తారు, ఏం తెచ్చుకోవాలి అని ఏమన్నా అడిగారా? అడిగాను సార్ ఆంటీకి. ఆంటీ చెప్పింది, అక్కడ చాలా కష్టాలు పెడతారమ్మా, అక్కడ చాలా టార్చర్ చేస్తారు, వద్దు అని చెప్పింది సార్. అంటే టార్చర్ అంటే సెక్సువల్ గా చెప్పిందా? అవును సార్, అలా చేస్తారు అని చెప్పింది నాకు. శారీరకంగా కొన్ని ఇబ్బందులు పెడతారని చెప్పి ఆ ఆంటీ మీకు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినా అసలు ఏ ధైర్యంతో వెళ్ళారు అక్కడికి? బోకర్ మీద నమ్మకంతో పోయినాను సార్. ఏం చెప్పాడు అక్కడ, అలాంటి ఏం జరగవని చెప్పాడా? నేను ఆంటీ నాకు చెప్తానే నేను బోకర్ని చెప్పాను, ఇలా చెప్తా ఉంది మా పక్కింటి ఆంటీ అని చెప్తే, బోకర్ ఏమన్నాడంటే, లేదమ్మా ఒక స్టోర్లో నువ్వు వర్క్ చేసేది షాప్లో, అలా ఏం జరగదు, వాళ్ళ మాటలు నమ్మకండి అని చెప్పాడు సార్. అందుకోసం నేను నమ్మలేదు ఆంటీ మాటలు, నమ్మకుండా పోయినాను సార్. అంటే బోకర్ మీద ఆధారపడి తను చెప్పినట్టు విని నేను పోయినాను సార్. అక్కడికి వెళ్ళాక అంటే మీకు ఇచ్చిన పని ఏంటి అక్కడ? సెట్లు ఇంట్లో పాచి పనులు, బోకులు, మరి తర్వాత బట్టలు ఉతకడం, అలాంటి పనులు చేశాను.
వాళ్ళు ఏమన్నా మీతో కొంచెం తేడాగా బిహేవ్ చేసేవాళ్ళ? అవును సార్, చేసేవాళ్ళు. ఏదన్నా గుర్తుందా మీకు ఆ ఇన్సిడెంట్ ఏమన్నా అవును సార్. చెప్తారా? సిగరెట్ కాల్చి పర్సనల్ పార్ట్స్‌లో అంతా కాల్చేది. తర్వాత వచ్చి వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మనకి వాడుకోవడానికి ట్రై చేస్తారు. ఉమ్, మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లలు ఎంత మంచిగా బాగుంటే గానీ మన మీదే కళ్ళు చూపిస్తారు. మన మీదే ఫోకస్ చూపిస్తారు. మాకు ఉమ్, ఇంట్రెస్ట్ లేదంటే గానీ కొట్టి తిట్టైనా వాళ్ళు మనకు వాడుకుంటారు. చెప్పండి. మళ్ళీ మాకు ఫిజికల్‌గా వాడుకొని కూడా ఉమ్, తర్వాత వాళ్ళ ఇంటికి 10 మంది, 20 మంది వస్తున్నారని చెప్పి వంటలు అంతా చేపిస్తారు. ఉమ్, తర్వాత ఇండ్లు అంతా తుడిపిచ్చేస్తారు. అంతా చానా టార్చర్ చూపిస్తారు. మగళ్ళతో ఇలా ఫిజికల్‌గా టార్చర్, ఆడోళ్ళతో ఇట్లా వంటలు చేయడము, ఉమ్. ఇల్లు అంతా కడగడం అలా టార్చర్ చేపిస్తారు సార్. ఇప్పుడు యాక్చువల్గా కువైట్ వెళ్ళిన వాళ్ళకి కొంచెం డౌట్ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో పనిచేసే వాళ్ళకి షెల్టర్ అయితే ఇంట్లోనే ఇస్తారు. బట్ వాష్రూమ్స్ కూడా సేమ్ ఉంటాయా వాళ్ళకి మనకి? లేదు సార్. వాళ్ళకి మనకి సెపరేట్ ఉంటాయి సార్. ఉమ్, వాళ్ళకి పెద్ద పెద్ద మంచి బాత్రూమ్స్ ఉంటాయి. ఉమ్, మనకి ఏదో చిన్న అట్లా ఇచ్చే ఉంటారు. ఉమ్. ఆ బాత్రూమ్‌లో మనం వాడుకుంటారు. వాళ్ళది చానా రిచ్ మంచి రిచ్‌గా ఉంటాయి. లగ్జరియస్గా ఉంటుంది. ఓకే అండి, పర్లేదు. ఒకే దాంట్లో స్నానం చేసుకోవాలి. ఒకే దాంట్లో బట్టలు ఉతుక్కోవాలి. ఒకే దాంట్లో వాష్‌రూమ్‌కి పోవాలి సార్. ఓకే. అంటే ఇప్పుడు ఈ సినారియోలో మీరు స్నానం చేస్తున్నారు అన్నారు ఇందాక. డైరెక్ట్‌గా ఆయన లోపలికి వచ్చాడా? లేకపోతే డోర్‌లో ఏమన్నా ఏయటం అలాంటివి ఉంటదా? లే డోర్‌లు ఉంటాయి సార్. హ్మ్. నేను స్నానం చేస్తా ఉంటే బాత్రూమ్‌కి వచ్చి డోర్ కొట్టాడు సార్. హ్మ్. కొట్టిన తర్వాత నేను ఏదో సౌండ్‌లే అనుకున్నాను సార్. మళ్ళీ ఫాస్ట్‌గా కొడతానే ఉన్నాడు. హ్మ్. నేను తీసి కొంచెం చూసాను సార్. అప్పుడే నా చెయ్యి పట్టుకొని లాగాడు. హ్మ్. లాగిన తర్వాత నేనేదో దబ్బేయాలి అనుకున్నాను. హ్మ్. కానీ నన్ను ఇట్లా చెయ్యి పట్టుకొని లాగేసినాడు. హ్మ్. లాగేసి ఇట్లా చూసినప్పుడు తన జేబులో తుపాకీ ఉండేది. ఏమైనా నన్ను కాల్చేస్తాడనే భయంతో వంగిపోయినాను సార్. హ్మ్. అంటే అప్పుడు మీరు ఆయన్ని కలిసారా మీరు ఆయనతో? అవును సార్. ఆయనతో సెక్స్ చేసారా అప్పుడు? అవును సార్. ఓకే. అదే ఫస్ట్ మీరు అవును ఆయనతో. సార్. హ్మ్. ఆ ఫస్ట్ టైమ్ సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ చెయ్యాలని చెప్పి ఆయన ఏమన్నా బలవంత పెట్టడం జరిగిందా? లేకపోతే ఇంకేదన్నా వేరే ద్వారాగా అప్రోచ్ అవ్వడం జరిగిందా? సార్. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చేస్తానే ఉంటారు సార్. అంటే టైము, పాడు అలాంటివి ఏమి ఉండవా ఇంకా? లేదు సార్. వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వాడతానే ఉంటారు మాకు. ఇంకా అరవడానికి ఏమి ఉండదా ఇంకా? నువ్వు అంటే నిన్ను సెల్ఫ్‌గా అరిస్తే గాని మనకి ఎట్లైనా కొట్టి తిట్టైనా మనల్ని వాడుకుంటారు సార్ మన శరీరంక. ఒకవేళ ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటి? వాళ్ళు మనం కాల్చేస్తారని భయం సార్. ఎప్పుడన్నా అలా భయపెట్టడం జరిగిందా? కాలుస్తానని, లేకపోతే నిన్ను ఇండియా పంపించను, ఇక్కడే చంపేస్తా అని ఏదన్నా, అదే సెక్స్ విషయంలో, సెక్స్ చేయకపోతే నేను చంపేస్తా అన్న హ్మ్. అలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? జరిగింది సార్. ఏమన్నాడు అసల? కొట్టడం, తిట్టడం, హ్మ్. చాలా ఇబ్బంది పడ్డడం, హ్మ్. కాల్చేస్తాడని బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం అట్లా జరిగింది సార్. ఎంతమంది ఉంటారు? అంటే మీ సేట్‌కి పిల్లలు అలాంటోళ్ళు ఉన్నారా? ఆయన పెద్దాయన? అంటే మీరుండే ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? మాక్సిమం ఉంటారు 6 మెంబర్స్. 6 మెంబర్స్. మీతో కలిపా? 7 మెంబర్స్ సార్ నాతో కలిపి. మీరు కాకుండా వాళ్ళు 6 ఉంటారు ఇంట్లో. హ్మ్. ఓకే. ఒక మేడం, మిగతా వాళ్ళందరూ వాళ్ళ సిబ్లింగ్స్ సంథింగ్. హ్మ్. అంటే వీళ్ళల్లో ఇప్పుడు మీ సేటు ఎవరైతే ఉన్నాడో మెయిన్, ఆ ఇంటికి మెయిను, హ్మ్. అతనే చేసాడా? ఇంకా మిగతా వాళ్ళు కూడా? మిగతా వాళ్ళు కూడా మా మీద కళ్ళు చూపిస్తారు సార్. హ్మ్. మా మీద చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొడుకు అని లేదు. వాళ్ళ తండ్రి అని లేదు. హ్మ్. ఎవరు పడితే వాళ్ళు వాడుతానే ఉంటారు సార్ మనల్ని. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న 6గురిలో అందరూ చేస్తుంటారు కదా! మీరే హ్మ్. అన్నారు అందరూ వస్తుంటారని. 1 బై 1 టైమింగ్ లేకుండా వస్తా ఉంటారు. సో, ఇంతమంది చేస్తుంటారు కదా! మరి మీకు ప్రెగ్నెన్సీ రాదా? నాకు వాళ్ళ వైఫ్ వాళ్ళు టాబ్లెట్ ఇస్తా ఉంటారు సార్ వాళ్ళు. హ్మ్. అవి అవి తింటా ఉంటాను. అందుకోసం ప్రెగ్నెన్సీ రాదు. ఓకే. అంటే వాళ్ళు ఒకటి సేఫ్టీ యూజ్ చేయరు. లేదు సార్. వాళ్ళు సేఫ్టీ యూజ్ చేసేంత టైం కూడా వాళ్ళకుండదు. హ్మ్. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. వాళ్ళ మైండ్‌లో అనిపిస్తుందో, అనిపించదో తెలీదు గానీ, హ్మ్. వాళ్ళు ఎప్పుడు గాని సేఫ్టీ యూజ్ చేసుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు ఒళ్ళో పడి చేస్తారు సార్. వాళ్ళకి కావాల్సినప్పుడు అది కావాలి. సార్. ఆ సేఫ్టీ యూజ్ చేసిన టైం కూడా వాళ్ళకి లేదు ఇవ్వరు. సార్. యాక్చువల్‌గా ఇప్పుడు ఇంతమంది సెక్స్ చేస్తున్నారు మిమ్మల్ని. చేసిన తర్వాత మీరు వీక్ అయిపోతారు. సో, ఈ వీక్ అయిన తర్వాత మళ్ళీ మీరు అసలు ఏం టాబ్లెట్ ఇస్తున్నారో తెలియకుండా మీరు వేసేసుకుంటారు చూసారా? హ్మ్. అది ఇంకా ఘోరం. ఆ టాబ్లెట్ ఏసుకున్నప్పుడు మీకు తల తిప్పడం అలాంటివి ఏమి అనిపించదా? అప్పుడు టాబ్లెట్ ఇచ్చేటప్పుడు మంచి భోజనము ఇస్తారు సార్. హ్మ్. తర్వాత నార్మల్ టైంలో వాళ్ళు తినేసిన అన్నం అట్లా ఉంటుంది కదా! మంచి భోజనం అంటే?
అంటే మనకు మంచిగా బిర్యానీ మంచిగా చేసుకొని మంచిగా ఫ్రెష్గా ఉంటే భోజనం ఇస్తారు. ఖాళీ టైంలో వాళ్ళు తినేసి పక్కన పడేసిండేది, ఎంగిల్ చేసిండేది భోజనం మనకిస్తారు సార్. అంతా కలిపేసిండేది అంతా. ఇది మన కోసమే సెపరేట్ చేసి టాబ్లెట్ ఇచ్చి ఈ భోజనం పంపిస్తారు. అప్పుడు మంచిగా తినేసి పనుకుంటాం సార్. ఓకే. ఇంక తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా లేదు ఆ సార్. టాబ్లెట్ వేసుకున్న తర్వాత? లేదు సార్. మీకు రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడం అలాంటివి జరుగుతా ఉంటాయి. అవును సార్. ఇంకా దాని పరంగా ప్రెగ్నెన్సీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదు సార్. ఓకే. తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో వీళ్ళు సెక్స్ చేస్తున్నారు. యాక్చువల్‌గా మన దగ్గరేంటి ఒక భర్త, భార్య ఉన్నారంటే ఆ భార్య ఎవరైతే ఉందో భర్తని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వదు అసల. కానీ అక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి? ఈయన సెక్స్ చేయడం, ఆమె టాబ్లెట్ ఇవ్వడం. కాదు సార్. అక్కడ అంతే సార్. వాళ్ళకి కొంచెం ఆ రాక్షసులు సార్ వాళ్ళు. నరరాక్షసులు. వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ భార్యలను కూడా అలా మార్చేసినారు సార్ వాళ్ళు. వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోరు. అందుకోసం మనం వాళ్ళకి బానిస అయి ఉంటాము. వాళ్ళతో కూడా చాలా బ్యాడ్‌గానే బిహేవ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళని ఆ రోజు వాళ్ళతో జరగలేకపోతే మనకు జరిగిందంటే వాళ్ళకి ఆ రోజు రిలీఫ్. ఎందుకు రిలీఫ్? అంటే అప్పుడు ఎవరైనా జనరల్‌గా సెక్స్ జరిగితే కొంచెం స్ట్రెస్ రిలీఫ్‌గా ఫీల్ అవుతారు కదా! కాదు సార్. వాళ్ళ ఆడోళ్ళతో చాలా టార్చర్ చూపిస్తారు వాళ్ళలో కూడా. అందుకోసం మనతో చేసినారంటే గాని వాళ్ళేం ఫీల్ అవ్వరు సార్. ఓకే. ఓకే. అలా నాకు ఒక మార్చేసినారు రోజు సార్. హాలిడే దొరికిందనుకుంటారేమో వాళ్ళు. అవును సార్. ఆ రోజు వాళ్ళకి హాలిడే దొరికిందని ఫీల్ అవుతారు సార్. మనతో కూడా మనల్ని ఏమనరు సార్ వాళ్ళు. ఎప్పుడు దొరికితే వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మనల్ని వాడుకుంటారు సార్. ఇప్పుడు మీరు కువైట్ ఎళ్ళాక అక్కడ ఆ ఇంట్లో జాబు, ఇంకా వీళ్ళతో ఈ నరకం అనుభవించారు. అక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అంటే ఇలాగా కొంచెం తేడాగా? అవును సార్. చాలా మంది అప్రోచ్ అయినారు. అంటే వాళ్ళు డబ్బులిస్తానని అంటారా? లేదంటే ఫ్రీయేనా? వాళ్ళు డబ్బులిస్తారంటారు సార్. పర్లేదా వాళ్ళు? అంటే వాడుకున్నందుకు తగ్గట్టుగా డబ్బులిచ్చేవాళ్ళా? లేకపోతే ఇచ్చేవాళ్ళు సార్. ఆ డబ్బులన్నీ దాచుకునేదానివా? అవును సార్. దాచుకునేదాన్ని. ఇప్పుడు మీరుంటున్న ఇంటి దగ్గర నుంచి ఎప్పుడన్నా వీక్లీ వన్స్ సరదాగా బయటికెళ్ళాలన్నా, లేకపోతే మీ పర్సనల్ వర్క్ కోసం వెళ్ళాలన్నా వాళ్ళకేమన్నా చెప్పెళ్ళాలా? చెప్పి వెళ్ళాలి సార్. ఒకరోజు హాలిడే ఇస్తారు. అప్పుడు చెప్పి వెళ్ళాలి సార్. అంటే మీరెక్కడికెళ్తారు ఆ టైంలో? మా తెలుగోళ్ళందరూ ఒకరోజు కలుస్తాం సార్. హాలిడే ఉంటుంది వారంలో ఒక ఓకే. రోజు. అప్పుడు అక్కడ కలుస్తాం సార్. అంటే అక్కడ తెలుగు వాళ్ళందరూ కలుస్తారు కదా! వీకెండ్‌లో ఒకసారి కలుస్తారు. అందరూ కలిసిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు? అంటే బేసిక్‌గా అంటే ఎవరి బాధలు ఆళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఆ టైంలో ఏం చెప్పుకుంటా ఉంటారసల? ఎవరేం చేసినా కడుపు కోసమే కదా సార్ చేసేది. అందుకోసం కొంతమందికి మంచి సెట్లు దొరుకుతారు. కొంతమందికి అదే కొంచెం కఠినమైన సెట్లు దొరుకుతారు. వాళ్ళకి మంచి సెట్లు దొరికిన వాళ్ళకి మంచి ఫుడ్ పెడతారు. మనకు కఠినమైన సెట్లు దొరుకుతారు కదా! వాళ్ళు పాచి అన్నము, వాళ్ళు తినేసిన ఎంగిల్ అయిపోయిన అన్నము అంతా ఇస్తారు. ఏదో మంచి వాళ్ళు దొరికితే మేలు అనుకోని చెప్పుకుంటా ఉంటాం సార్. సెక్స్ విషయం పక్కన పెడితే మీ సేటు మీకెప్పుడన్నా మంచి ఫుడ్ పెట్టాడా? లేదు సార్. వాళ్ళు తినేసిన అన్నము అవి అంతా పెట్టారు. అప్పుడు వాడుకున్న రోజులు అప్పుడు కొంచెం మంచి అన్నమే ఇచ్చినాడు సార్. అంటే వాడుకున్నంత సేపు మాత్రమే మంచి ఫుడ్ పెడతాడు. అది కూడా సేట్ పెట్టాడు సార్ భోజనము. ఆ! వాళ్ళ భార్య వచ్చి పెడుతుంది సార్. వాడుకున్న రోజు మాట మంచి ఫుడ్‌గా. ముందు ఆయనొస్తాడు. పని వాడు చూసుకొని వెళ్ళిపోతాడు. అవును సార్. తర్వాత ఆళ్ళ భార్య వచ్చిద్ది. ఫుడ్ అవును. పెట్టి వెళ్ళిపోద్ది. సార్. మంచి అంతేనా? ఫుడ్ అవును సార్. డబ్బుల కోసం. సో, సేటులతో చేశారు, వీళ్ళతో చేశారు. మీ ఇంట్లో వాళ్ళతో చేశారు అందరితో. తెలుగోళ్ళతో
చేయాలనిపించలేదు మీకు? నేను చేయలేదు సార్, ఎందుకు? అనిపించలేదు. ఎందుకు? నేను అక్కడ సేట్ల వాళ్ళే నన్ను బలవంతంగా చేసుకుంటారు ఓకే. వద్దంటే గాని. నేను వాళ్ళు చేయలేకపోతే నన్ను కొడతారు, తిడతారు, డబ్బులు ఇరని నేను అవును. చేస్తాను. అలా జరుగుతుంది ప్రాసెస్. బట్ వీళ్ళు నన్ను ఇట్లా చేపించుకోవడం నాకు వాళ్ళ దగ్గరే ఇష్టం లేనప్పుడు వీళ్ళ దగ్గర ఎట్లా ఇష్టపడతాను సార్? నాకు ఇష్టం లేదు అట్లా చేయడం. అప్పుడప్పుడు మనతో వాళ్ళు సెక్సువల్గా కలుస్తారు కదా సార్, అప్పుడు చాలా బ్రీడింగ్ అయినప్పుడు వాళ్ళ వైఫ్లు అప్పుడప్పుడు ఏమనుకుంటారో మనసులో తెలియదు కానీ అప్పుడప్పుడు బంగారం ఇస్తారు. అవి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అమౌంట్ పెట్టేసి మర్చిపోయి ఉంటారు. అవి ఎంత నేను సేవ్ చేసుకొని ఇంటికి పంపిస్తాను సార్. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా మీకు? లేదు సార్. మరి అంటే మీరు సంపాదించిన డబ్బులు ఎలా వీళ్ళకి మీ వాళ్ళకి చేరడం? బోకర్ తరపు నుంచి బోకర్కి పంపిస్తాను సార్. బోకర్ వచ్చి మా ఇంటి వాళ్ళకి పంపించేస్తాడు. అంటే మీరు స్టార్టింగ్ లో రావడానికి కొంచెం హెల్ప్ చేశాడు, ఆ డబ్బులు తీసుకొని ఏమన్నా ఎంత కట్ చేసుకుంటాడు నెలకి? మాక్సిమం 20,000 కట్ చేసుకుంటాడు. ఓకే. ఆ 20,000 కట్ చేసుకొని మిగతావి మరి మీ ఖర్చులకే ఉంచుకోరా ఇంకా సేవింగ్స్ లో? అక్కడ వాళ్ళే రూమ్ ఫ్రీ అంతా వాళ్ళదే ఉంది కదా సార్, ఫుడ్ అంతా వాళ్ళదే ఉంది కదా. మీ పర్సనల్ థింగ్స్ కైనా కొంచెం మాక్సిమం ఖర్చులు అవుతాయి సార్, ఉంచుకుంటాను సార్. ఇందా నుంచి బ్రోకర్ అంటున్నారు కదా, అంటే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అక్కడ హెల్ప్ చేశాడు. సరే, ఆయన పేరు బ్రోకర్, మీరు పెట్టింది, అందరూ అలాగే అంటారు. ఆయన పేరు ఏమైనా చెప్పగలరా? అంటే మిగతా వాళ్ళు ఎలర్ట్ అవుతారు కదా కొంచెం. శ్రీనివాస్ సార్. శ్రీనివాసులు. ఆయన మిమ్మల్ని మొత్తం తీసుకెళ్ళి అక్కడ జాబ్లు పెట్టించి ఇప్పుడు ఆ డబ్బులు కూడా మీ ఇంట్లో ఆయన కట్ చేసుకోవడం ఇదంతా. ఒక అమ్మాయికి చెప్పండి, అంటే అక్కడికి వెళ్ళాక వ్యభిచారం ఇదంతా పక్కన పెడితే మీరు అక్కడికి వెళ్ళాక హ్యాపీగా ఉన్నారా? లేదు సార్. డబ్బులు సంపాదిస్తున్నాను, మమ్మీ వాళ్ళకి పంపిస్తున్నాను అని ఒక హ్యాపీ ఉంది. తర్వాత వీళ్ళు నన్ను మానసికంగా శారీరకంగా వాడుకుంటున్నారు కదా సార్, అది నాకు చాలా కష్టంగా ఉంది సార్. మీ ఫస్ట్ సంపాదన ఎంత వచ్చింది? అంటే పాచి పని చేసింది, వ్యభిచారంతో కలిపి చెప్పకండి, ఓన్లీ వాళ్ళ ఇంట్లో పాచి పని చేసి అక్కడ మీరు సంపాదించిన సంపాదన ఎంత? 30,000 సార్. ఒక నెలకి 30,000 రూపాయలు సంపాదించారు. ఆ సంపాదన చూసాక మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే మీకు అసలు ఏం తెలియదు, ఓపెన్ డిగ్రీ చేశారు, ఇక్కడ జాబ్ ఎటువంటిది లేదు, ఎక్స్పీరియన్స్ పెద్దగా పనులకి వాటికి కూడా వెళ్ళే ఇది కాదు. సో ఒకసారి 30,000 సంపాదించారంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది కదా మీకు. అవును సార్, చాలా హ్యాపీ అనిపించింది సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. బాగా డబ్బులు సంపాదించేది, మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నాను సార్. మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని అనుకున్నాను. మీ ఫస్ట్ సంపాదన మొత్తం ఇంటికి పంపిస్తారు కదా? అవును సార్. ఇంకా ఆ టైంలో మీ దగ్గర ఏం లేదు, ఇంకా లేదు సార్. ఒకవేళ గబుక్కుని ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే మీకు హెల్త్ బాగపోయినా ఇంకా ఏం లేవు కదా, క్యాష్ లేదు, జీరో. ఒకవేళ మీకు మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా హెల్త్ బాగాలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు వాళ్ళే చూపిస్తారా? వాళ్ళ ఇంటికి డాక్టర్లు వస్తారు సార్, వాళ్ళే మాటలు టాబ్లెట్స్ ఏదైతే కావాలో ఇచ్చేసి పోతారు సార్. ఇంకంతే. మళ్ళీ ఎప్పుడన్నా ఒక 2 డేస్కో మళ్ళీ ఎప్పుడో 24 అవర్స్ తర్వాత రివ్యూకి వచ్చి చూసి వెళ్తారా? సార్. ఇంకా అంత ట్రీట్మెంట్ అది బాగుంటుంది కానీ బాగుంటుంది కానీ వీళ్ళు టార్చర్ చేస్తారు, అదే సార్, సెక్సువల్ గా వాడుకుంటారు. అది చాలా కష్టం సార్, కష్టం అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు. అది ఒకటి తప్పించి మిగతా అంతా బాగానే ఉంటుంది. మిగతా అంతా బాగానే ఉంటుంది. ఓకే. అక్కడే మరి ఉండాలనిపించలేదు మీకు? మా బోగర్ ఉన్నాడు కదా సార్, తను నా ఫోన్ రెస్పాండ్ అవ్వడం లేదు, మా ఇంట్లో వాళ్ళ చేత కూడా మాట్లాడిపించలేదు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
అందుకోసం నాకేదో డౌట్ వచ్చి ఉమ్, ఇంటికి వచ్చేసాను సార్. మళ్ళీ మా మా స్టేట్ వాళ్ళు కూడా నేను ఇంటికి పోవాలంటే పంపించడం లేదు. 4 మంత్స్ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను పోవాలి అంటే. తర్వాత లాస్ట్ టైం మళ్ళీ నేను వస్తానని చెప్పేసి వచ్చేసాను సార్. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మా డాడీని చూశాను, మా మమ్మీ లేదు. అడిగితే ఏమైంది అంటే మా డాడీ నన్ను ఏడుస్తా ఇట్లా చెప్పాడు. మా అంటే మమ్మీ ఇక్కడ ఉన్నప్పుడు మీరు మమ్మీ డాడీ వాళ్ళతో వీడియో కాల్స్ ఏమి మాట్లాడలేదు? లేదు సార్, మాట్లాడిపించలేదు సార్. ఓకే, అసలు నో కనెక్షన్. లేదు సార్. అన్నేళ్ళు ఎలా ఉండగలిగారు మరి? డబ్బు కోసం సార్, బాధలు ఉన్నాయి ఇంక చెప్పాను కదా సార్, కష్టాల కోసం. అసలు ఫస్ట్ థింగ్ వీళ్ళ దగ్గర ఫోన్ ఉందా? వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ముసలోడు ఉన్నారు కదా? అవును సార్, లేదు సార్ ఫోన్. ఓకే ఓకే, స్మార్ట్ ఫోన్ లేదు. అవును సార్. ఇంటికి వచ్చాక చూస్తే మా మమ్మీ చనిపోయింది సార్. తర్వాత మా డాడీ ఇట్లా ఏడ్చి చెప్పేస్తాడు ఇట్లా అయిపోయింది అని. తర్వాత అయిపోవడం ఏంటి? ఇట్లా చనిపోయింది అని చెప్పాడు ఓకే. సార్. అంటే చనిపోయిందని మీకు తెలీదు? లేదు సార్, బోకర్ గడ్ నాకు చెప్పలేదు సార్ అట్లా అని. మళ్ళీ ఆడ పోయిన తర్వాత తెలిసింది. అప్పటికి చనిపోయి ఎన్ని నెలలు అవుతుంది? 1 year అయింది సార్. ఓకే, అసలు నీకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు? లేదు సార్. తర్వాత మా డాడీ ఇట్లా ఏడ్చి చెప్పాడు సార్ ఇలా జరిగిందని. తర్వాత నా అమౌంట్ అంతా బోగరే తినేసినాడు సార్. మా ఇంట్లో ఇసానని నాకు అబద్ధాలు చెప్పి మోసం చేశాడు సార్. ఓకే, అంటే నువ్వు ఇన్నాళ్ళు అక్కడ పనిచేసిన డబ్బు మొత్తం బ్రోకర్ దగ్గరే ఉంది? అవును సార్, తినేసాడు సార్. నా మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు? లేదు సార్, ఇస్తానని నన్ను మోసం చేశాడు తను. నా డబ్బులు మీ మమ్మీ వాళ్ళకి ఇస్తాను అట్లా అని చెప్పి నా నగలంతా వాడికే ఇచ్చినాను సార్. మా మమ్మీ వాళ్ళకి ఇవన్నీ అంతా బ్యాంక్లో సేవ్ చేశాను అట్లా అని చెప్పి నాది అంతా వాడే తినేసినాడు సార్. తర్వాత ఇప్పుడు నా దగ్గర 0 balance ఉన్నాయి సార్. నేను సంపాదించేంత అంతా అట్లా శూన్యం అయిపోయినాయి సార్. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు అక్కడ ఉన్నారు, కువైట్లో ఉన్నారు. దాని తర్వాత కట్ చేస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీ లేకపోవడం ఎలా అనిపించిందా అప్పుడు? అసలు చాలా బాధ అనిపించింది సార్. వస్తానే మా డాడీకి అడిగినాను సార్. మా డాడీ ఏం కనపడ్డాడు, మా మమ్మీ కనపడలేదు. చూశాను, మళ్ళీ మా డాడీకి చెప్పాను. మా డాడీ చెప్తానే మా డాడీ ఫేస్ ఎమోషన్గా చేసుకున్నాడు. తర్వాత అనుకున్నాను ఏమైంది అంటే ఇట్లా మమ్మీ చనిపోయి 1 year అయింది అన్నాడు. అలా అనుకొని చాలా బాధపడ్డాను సార్. నేను ఇట్లా నాకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేదు కదా సార్. బోగర్ గారు కూడా నన్ను చెప్పలేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నేను ఇంత సంపాదించి కూడా ఇట్లా మా మమ్మీకి చూడలేకపోయానని అని చాలా బాధ వేసింది. డబ్బులు కూడా ఇట్లా అయిపోయినాయి, మా మమ్మీకి కూడా చూడలేదు కదా సార్. చాలా బాధ అనిపించింది. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు అక్కడ సంపాదించిన డబ్బు మొత్తం ఈ బ్రోకర్ గాడే తిన్నాడా? అవును సార్, నా అమౌంట్ అంతా వాడే తినేసినాను సార్. అసలు మమ్మీ వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు? లేదు సార్, ఇవ్వలేదు. వాడు ఇచ్చుంటే ఒకవేళ మీ అమ్మ నిజంగా బతుకుండేది. అవును సార్, చాలా బాధపడ్డాను సార్. కువైట్ నుంచి ఇంటికి వచ్చేసరికి మీ దగ్గర రూపాయి డబ్బులు లేవు. చూస్తే అమ్మ కూడా లేదు, నాన్న ఉన్నాడు కానీ ఆయన ఏం చేయలేడు. ఆ టైంలో మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందని అనుకున్నారు మీరు? ఏం చేస్తే సార్, ఇంకా అప్పులు ఎన్నో ఉన్నాయి, అందుకోసం ఇదే చేయాలనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు మీరు కువైట్ వెళ్ళడం వల్ల 1 రూపాయి కూడా అప్పు కూడా మాఫీ అవ్వలేదు? అవ్వలేదు సార్. అప్పులాగే ఉన్నాయి, వాటి వడ్డీలు పెరిగిపోతున్నాయి. అవును సార్. ఒకవైపు అమ్మలేదు. అవును సార్. ఇంకా ఉన్నది మీరు ఒక్కళ్ళే మీ కుటుంబానికి. సో ఆ టైంలో ఎలా అనిపించింది అసలు? ఇదే మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను సార్. ఇదే చేసి డబ్బులు అంతా అప్పు అంతా తీర్చాలి అనుకుంటున్నాను. ఇదంటే వ్యభిచారమే కదా. అసలు మీ లైఫ్ లో చూడనివి మీరు అక్కడ చూసారనమాట. సో దాని తర్వాత కూడా వ్యభిచారం చేద్దామని అనిపించిందా మీకు? తప్పదు సార్, పరిస్థితి అమౌంట్ కోసం చేయాలి సార్, అంతే సార్. సో ఇంకా అక్కడ నుంచి మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది వ్యభిచారంలోకి? అక్కడ నుంచి నా దగ్గర అట్లా ఉన్న కొన్ని డబ్బులు తీసుకొని బస్సు ఎక్కి దిగేసి, తర్వాత ఒక అబ్బాయి నన్ను చూసి ఇష్టపడ్డాడు. తర్వాత వస్తావన్నాడు. నేను 1000 రూపాయల కోసమే ఓకే అని చెప్పాను. నేను అప్పుడు నా దగ్గర డబ్బులు లేదు, అన్నం ఆకలేస్తాను. ఎక్కడ అడిగాడు అబ్బాయి? సికింద్రాబాద్ లో. ఓకే, మీరు ఇంటి దగ్గర నుంచి బస్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చారు, అక్కడ అడిగాడు. అవును సార్. అప్పుడు నేను ఓకే అని చెప్పి అబ్బాయి 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ 1000 రూపాయలతో అన్నం తినేసి మళ్ళీ అక్కడే ఉండి తర్వాత నైట్. అంటే మీ దగ్గర అప్పుడు డబ్బులు, అన్నం తినడానికి కూడా డబ్బులు లేవు ఇంకా టైం? సార్ లేదు సార్. మళ్ళీ అక్కడ నుంచి అక్కడే ఉన్నాను రైల్వే స్టేషన్లో. మళ్ళీ వేరే వాళ్ళు నన్ను చూసి లైక్ చేశారు. తర్వాత అప్పుడు లాడ్జికి పోయినాము, అప్పుడు 5000 ఇచ్చాడు. ఆ 5000 తెచ్చి రూమ్ రెంట్ కట్టుకొని హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్లో ఉండి 5000 రూమ్ రెంట్ కట్టాను సార్. హాస్టల్కి ఫుడ్కి అంతా 5000.
కట్టేసి ఇదే మెయింటైన్ చేస్తున్నాను సార్. సో అంటే మీరు సంపాదించిన డబ్బులు ఇప్పటివరకు ఎంత సంపాదించారు? 5 లక్షలు సార్. 5 లక్షలు సంపాదించారు. సార్. అంతా వ్యభిచారంతో చేసింది సంపాదించిందే. అవును సార్. వాటిని ఏం చేశారు మరి? 4 lakhs సేవ్ చేసుకున్నాను సార్. 1 lakh పెట్టుకున్నాను. మా డాడీకి టాబ్లెట్స్కి మళ్ళీ ఆడాడ నేను బయటకు పోయినాను కదా కోవిడ్కి 10,000 15,000 20,000 చేశాను కదా అప్పులు చేసినప్పుడు అప్పుడు అవి అంతా చిల్లరీ అప్పులు అందరికీ చేశాను. 1 lakh ఖర్చు చేసినాను. 4 lakhs సేవ్ చేసుకున్నాను. సీన్ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు మీరు, కువైట్లో ఉన్నప్పుడు లేదు నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను చాలా పద్ధతిగా ఉంటాను, ఆల్రెడీ ఒక అతను ప్రేమించాలని చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఒకవేళ మీరు అప్రోచ్ అయినా ఆయన అప్రోచ్ అయినా ఆయన మీ ఇంటి దగ్గర లేకపోతే మీరు అతను ఆయన ఏమన్నా పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా? నేనేమి చేసుకుంటాను సార్ పెళ్ళి. వాళ్ళు నన్ను ఒప్పుకుంటారో లేదో సార్. నేను ఇట్లా కోయిట్కు పోవద్దని చెప్తే నేను పోయినాను కదా సార్, అందుకోసం పోవద్దు అంటే ముందే చెప్పాడు అతను అవును సార్ వెళ్ళొద్దు అని. అవును సార్. ఓకే ఓకే. అందుకు నేను పోయినా. ఆయన వెళ్ళొద్దు అన్నా కానీ మీరు వెళ్ళారు. అవును సార్. నేను పోయినాను కదా సార్, అందుకోసము తను నన్ను చేసుకుంటాడో లేదో తెలియదు సార్. నాకు ఇక్కడ కోయిట్లో ఉన్న వాళ్ళు స్టేట్ వాళ్ళందరూ వాడుకున్నారు కదా. ఓకే ఓకే. వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు సార్ నాకు. అంటే మీరు ఈ విషయం ఇలా చెడిపోయారు అన్న విషయం ఆయనతో చెప్పాలనుకుంటున్నారా లేకపోతే దాచిపెడదాం అనుకుంటున్నారా? దాచిపెట్టాలనుకుంటున్నాను సార్. ఒకవేళ ఇంకా ఫ్యూచర్ లో తెలియదు అంటారా దాచిపెడితే? చెప్పలేకపోతే ఎట్లయినా తెలియదు కదా సార్, అలా దాచిపెట్టాలని అనుకుంటున్నాను సార్. మీరు చెప్పినట్టుగా ఆయన మిమ్మల్ని అంతగా ప్రేమించాడు కదా, అంటే అంత ఇన్నోసెంట్. యాక్చువల్లీ అది ప్యూర్ లవ్, అది పల్లెటూళ్ళలో అది చాలా ప్యూర్ లవ్ కదా. సో అలాంటి వ్యక్తిని మోసం చేద్దామని చేస్తున్నానని అనిపించిందా మీకు? అనిపించింది సార్, కానీ తప్పదు కదా సార్, ఇంటి సిచ్యువేషన్ని బట్టి ఇట్లా చేసేసినాను సార్. అంటే ఇప్పుడు ఫైనల్ గా అతన్ని పెళ్లి చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు? అవును సార్. ఒకవేళ ఇప్పుడు ఆయనకి జరిగేది మొత్తం చెప్పి అలా అయినా ఓకేనా? అతను యాక్సెప్ట్ చేస్తే ఓకేనా మీకు? ఓకే సార్. మరి కాల్ చేద్దామా ఒకసారి మీ బాయ్ ఫ్రెండ్కి? అవును సార్, చేయండి సార్. నువ్వు జరిగింది మొత్తం నేను చెప్తాను, నువ్వు అతనితో మాట్లాడాలి, అసలు ఏమంటాడో చూద్దాం. ఎందుకంటే ఒక రకంగా సరే నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం కొంచెం హ్యూమన్ యాంగిల్లో చూస్తే మీ ఫ్యామిలీ కోసం వెళ్ళావు, కావాలనేమి ఇక్కడ నువ్వు వ్యభిచారం చేయలేదు. అవును సార్. అప్పుడు మీ ఇద్దరు ఫ్యామిలీ కోసం, ఇప్పుడు నాన్న కోసం, తల్లిని పోగొట్టుకున్నావు దానికోసమే. సో అంటే ఇదంతా ఈ సినారియోలో ఇక్కడ నీ తప్పుగా దీన్ని ఎక్కడ జడ్జ్ చేయలేము. వ్యభిచారం చేసావు అంటే అక్కడ అవసరం కనిపిస్తుంది. సో ఒకసారి అతనికి కాల్ చేయి, నేను మాట్లాడతా, అసలు ఏమంటాడో చూద్దాం, దాన్ని బట్టి చెప్దాం. ఓకేనా? సార్ కాల్ చేయి. పర్లేదు, నెంబర్ బాగానే ఉంచుకున్నారు. అవును సార్. గుండెల్లో ఉన్నాడా? అవును సార్. పేరేంటన్నారు? स्पीकर। हेलो, मैं मुमताज बात कर रहा हूँ। कौन है जी मुमताज? నేను చిన్నప్పుడు ముంతాజ్. अरे मुमताज तुम्हें क्या हुआ इतने सालों बाद फोन करी? मैं कोइट को गई थी ना, आप नहीं जाने को बोले थे, इसलिए आप बात करना कब आया, इसलिए कॉल करी आपको। तो गई ना, कई को फोन करी? तुम याद है तक? इतने साल के बाद याद आए माई? हाँ। कई को इतने साल बाद गई ना कुवैत को, शेख को डाल ले। तुमसे एक बात बोलना चाहती हूँ। कौन सी? वो जी। హలో 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 ఎవరు మాట్లాడేది? యాక్చువల్లీ నేను మనోజ్ని మాట్లాడుతున్నానండి, హిట్ టీవీ యాంకర్ని. నువ్వు ఎవరురా నువ్వు? లేదు, ఆవిడ చిన్న ఇంటర్వ్యూలో ఉన్నారు, మీకు కాల్ చేయమని చెప్తే చేశారనమాట. 4 ఏళ్ల తర్వాత నాకు హ్యాండ్ ఇచ్చి కువైట్ పోయి ఒకటో షేక్ గారి కోసమో 4 ఏళ్ల తర్వాత ఫోన్ చేస్తా ఉంటే ఇంటర్వ్యూలోనే నాకు ఫోన్ చేసేది మీరా? లేదు సార్, యాక్చువల్గా మీ సంగతి చెప్పింది నాకు, మీరెంత సెన్స్. నీకు చెప్పింది నువ్వు వినేదే? లేదు సార్, యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే మీ ఇద్దరిని కలపాలని.
సో అందుకనే ఆవిడ చెప్పిన నన్ను కలిపేది ఆ అమ్మ 4 ఏళ్ళు కువైట్ పోయినది. 4 ఏళ్ళు నేను చచ్చున్నాను బతుకున్నాను నాకు కానీ తెలీదు. ఆ అమ్మ ఇవాళ ఫోన్ చేసింది. ఆ అమ్మ మాట్లాడేది ఎవరో నాకు తెలియకుండా ఉన్నది. నువ్వేమో యాంకర్ అంటా ఉంటివి, ఫోన్ అంటా ఉంటివి, ఏమప్ప జరుగుతా ఉంది? ఆవిడ 4 ఏళ్ళు మీకు దూరంగా ఉన్నా ఆవిడ మనసు మొత్తం మీ దగ్గర ఉంది సార్. మనసు నా దగ్గర ఉన్నదా? ఆవిడ ఏమంటా? మీరు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత చూడొచ్చు, మీరు హిట్ టీవీ యాప్లో కూడా చూడొచ్చు ఈ ఇంటర్వ్యూని. అయితే ఆవిడ ఇంటర్వ్యూలో చాలాసేపు మీ గురించే మాట్లాడారు. అంటే మీరు చేసిన హెల్ప్ కానివ్వచ్చు, ఇంకా కువైట్ వెళ్తా అన్నప్పుడు మీరు వద్దనడం కానివ్వచ్చు, ఇంకా మీరు మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తించుకొని చాలా బాధపడ్డారు కూడా ఆవిడ. సో అందుకనే మీతో మాట్లాడించి మీ ఇద్దరిని కలుపుదామని చెప్పి మీకు కాల్ చేయమన్నాను సార్. కలుపుతావా? మీరిద్దరు కలిసి మంచిగా లైఫ్ లీడ్ చేయాలి సార్, అదే మా ఉద్దేశం. అవునబ్బా అయ్యమ్మ, నేను 4 ఏళ్ల క్రితం ఇదే పూట కూర్చుంటే అయ్యమ్మ నువ్వెవరు నా బట్ట అని మాట్లాడి కువైట్ పోయినది. ఇవాళ 4 ఏళ్ల తర్వాత ఫోన్ చేస్తే నేనేమన్నా లడా చేసుకొని తిరిగే పిల్లగాన్నా? లేదు సార్, ఆవిడ ఇప్పటికీ సరే కొన్ని కుటుంబ కారణాల దృష్ట్యా ఆవిడ కోవిడ్ వెళ్ళినప్పటికీ మీరే కావాలని కుటుంబం కదా, నేను ఎప్సారనా అదొక్కటే సంసారా? అదే అంటే ఆవిడ ఇంకా ఆడబిడ్డ కదా సార్, అన్నీ చెప్పలేదు కొన్ని. సో మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆవిడ వెళ్ళింది ఏమి ఆ పర్సనల్ పని మీద కాదు. సో ఓన్లీ ఫ్యామిలీ గురించి మాత్రమే వెళ్ళారు. అవన్నీ మీరు అర్థం చేసుకొని. అట్లా కాదండి, ఇప్పుడు అమ్మాయి అయితే మిమ్మల్ని ఇష్టపడుతుంది, మీరు ఆవిడ మీకు విషయం చెప్పాలనుకుంటున్నారు, అది నేను చెప్తాను మీకు. సో ఆవిడ చేసిన మిస్టేక్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే 4 ఏళ్ల తర్వాత కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు కాల్ చేసిందంటే మీ నెంబర్ పెట్టుకొని ఆవిడ లవ్ని యాక్సెప్ట్ చేసేంత ధైర్యం మీకుందా? 4 ఏళ్ళు అంటా ఉన్నావు, మిస్టేకులు అంటా ఉన్నావు, ఏందన్నా జరిగింది? నువ్వు 4 ఏళ్ల తర్వాత పిల్ల నాకు ఫోన్ చేస్తే కళ్ళెమ్మటి నీళ్ళు దన్న వస్తూనే ఉన్నాయి. ఏం జరుగుతుందన్నా అసలు? యాక్చువల్గా ఏమైందంటే ఈవిడ ఎప్పుడైతే మీరు కువైట్ వెళ్ళొద్దన్నారో అప్పుడు అక్కడికి వెళ్ళాక సేట్లు కొంచెం బలవంతం చేయడం వల్ల ఈవిడ అక్కడ వాళ్ళు బలవంతం చేశారు, ఆ అమ్మాయిని అఘాయిత్యం చేశారు. సో అవన్నిటినీ ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తానంటే ఆవిడ నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది. వాళ్ళ మత పెద్దలను కూడా కాదని వాళ్ళ నాన్న కూడా కన్విన్స్ చేసుకుంటానంటుంది, నీతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానంటుంది. దానికి నువ్వేమంటావు? ఫోన్ పెట్టేశారంటే ఇష్టం లేదేమో సార్. అంటే ఆయన ఎంత సిన్సియర్గా ఇచ్చేసాడు, ఒకసారి ఆలోచించారా మీరు? ఒక మగాడు తీసుకోగలడని మీ ఫీలింగా, తీసుకోలేడని అనుకున్నారా? ఇలా చేసి ఎవరు తీసుకుంటారు సార్? ఇలా ఇందుకోసమే మీరు కప్పుచ్చుదాం అనుకున్నారా? యాక్చువల్గా మీ బాయ్ ఫ్రెండ్తో చాలా రోజులు మాట్లాడుతున్నారు కదా, ఆ టైంలో మీకు ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా హ్యాపీ అనిపించింది, పెళ్లి చేసుకోవాలనిపించింది. తను ఒప్పుకోవడం లేదు. కానీ ఫోన్ పెట్టేసినప్పుడు ఎలా అనుకున్నారు? చాలా బాధ అనిపించింది. తనకు ఇష్టం లేదు, నేను ఇట్లా చెడిపోయి వచ్చాను కాబట్టి అందుకు నేను ఇష్టం లేదు అని రిజెక్ట్ చేస్తున్నాడు. అందుకోసం చాలా బాధేస్తుంది సార్. కానీ ఒకవేళ మధ్యలో తెలిస్తే ఎలా ఉంటుంది అంటావు? మీరు ఒకవేళ చెప్పకుండా కంటిన్యూ చేస్తున్నారు, ఒకవేళ ఎవరన్నా మధ్యలో నీ ఫోన్కి నీ పాత కస్టమర్ ఎవరో ఒకరు కాల్ చేసి వస్తావా రావా, ఎక్కడున్నావు అని కొంచెం రూడ్గా మాట్లాడటం ఇలాంటివి చేసినప్పుడు అప్పుడు తను వింటే ఆ టైంకి తీసుకోగలడంటారా? అంటే అప్పుడు మీరు అన్నీ మానేశారు ఇవన్నీ. ఇది అంతా నాకు జరిగింది అన్న గతం అంతా నా బాయ్ ఫ్రెండ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ తప్పు ఇప్పటి నుంచి చెయ్యను, ఇట్లా మంచిగా మారిపోవాలి, మంచిగా నార్మల్గా ఉండాలి, అందరిలాగా ఉండాలి, ఇది ఒకసారి 2 సార్లు జరిగింది, ఇప్పటి నుంచి ఇట్లా చేయకూడదు అని మానేయాలి పూర్తిగా అనుకుంటున్నాను సార్. అదంతా మా బాయ్ ఫ్రెండ్ని చెప్పి. మనస్ఫూర్తిగా అనుకుంటున్నావా? మళ్ళీ ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా మారితే మళ్ళీ తలగుతావా వాటికి? లేదు సార్, నేను చెయ్యను, ఇవి ఎంత అవసరమే లేదు నాకు ఇప్పుడు. నువ్వు అన్నట్టే
మానేస్తానంటున్నావు కదా, ఉమ్. రేపొద్దున మీ బాయ్ ఫ్రెండ్కి నీకు ఇప్పుడు మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడతాను, కావాలంటే కాల్ చేస్తాను, షో అయిపోయిన తర్వాత కూడా కాల్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా చూసుకుంటా. కానీ ఒకవేళ నువ్వు మీ బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా సందర్భంలో తప్పు చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఏమంటారంటే నీతో పాత కస్టమర్లు, నీతో పడుకున్న వాళ్ళు మీ ఆయనతో చెప్తాం, నువ్వు చెప్తావు వాళ్ళకి ఆల్రెడీ నాకు పెళ్ళయింది నేను రానని చెప్తావు, బట్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు నేను, నువ్వు రాకపోతే మీ ఆయనకి చెప్తా అని బ్లాక్మెయిల్స్ మెసేజ్లు పెడతా ఉంటారు, వాళ్ళని బ్లాక్ చేస్తుంటావు నువ్వు, మళ్ళీ వేరే వేరే నెంబర్లు, వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి నీకు మెసేజ్లు, కాల్స్ ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక్కసారి పడుకోవాలి అంటే పడుకుంటావా, పడుకోవా నువ్వు? నేను చేయను సార్ అలా. నేను అక్కడ ఒకటి నువ్వు పడుకోవాలి వాళ్ళతో, లేదంటే హ్యాంగ్ చేసుకొని చనిపోవాలి. ఎందుకంటే అప్పటికే మీ బాయ్ ఫ్రెండ్కి అవకాశం ఇచ్చాడు నీకు, అర్థమైందా? ఒకసారి అవకాశం ఇచ్చాడు, నువ్వు తప్పు చేసినా నేను నా దగ్గర తీసుకుంటున్నా అని చెప్పి అవకాశం ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నాడు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు మీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఉన్న మాట కోసం వాళ్ళు దాటకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంటావా, లేదా చచ్చిపోవడానికి సిద్ధపడతావా? నేను అలా చేయను సార్, వాళ్ళ దగ్గర పోను, ఇట్లా చేయను. మా బాయ్ ఫ్రెండ్ నేను చెప్తాను, ఇంతకుముందు నేను తప్పు చేసినాను అంటున్నారు కదా, అది మా బాయ్ ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు నాకు కావాలని పిలుస్తున్నారని. నేను అలా చేయని మానేసినానని చెప్పి ఆ నెంబర్స్ అంతా బ్లాగ్లో పెట్టేస్తాను సార్. వేరే వేరే నెంబర్స్ చేసినా కానీ ఆ నెంబర్ కూడా బ్లాగ్లో పెట్టేస్తాను. నేను ఇప్పటి నుంచి చేయనని మా బాయ్ ఫ్రెండ్ని చెప్తా, ఉన్నట్టు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి మా బాయ్ ఫ్రెండ్ని. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టి మీరే కదా ఆ రోజున అక్కడ కలిసింది, కృష్ణానగర్లో మీరే ఉంది కదా, మధురనగర్లో మీరే ఉంది, అలా గుర్తుపట్టేంత ఛాన్స్ ఉందా మీరంటే? ఎందుకంటే ఎన్నో ఏళ్ళు చేస్తున్నారు కదా ఇక్కడ, సో అలా గుర్తుపట్టే ఛాన్స్ ఉందా? చూస్తే ఒక విధంగా గుర్తు పెట్టవచ్చు, కానీ నేను మాట్లాడని వెళ్ళిపోతాను సార్. ఇవి అంతా ఇలా జరిగితే సార్, ఇలా మా ఆయనకి చెప్పి ఈ ఊరు వదిలేసి ఇంకో ఊర్లో కొత్త జీవితం ప్రారంభించాలి అని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు దాకా ఇదంతా సంపాదించవు కదా, ఎలా అనిపిస్తుంది ఆ సొమ్ము మీద నీకు? ఇవి అంతా పాపిష్టి సొమ్ము సార్, నేను ఎంత సంపాదించినా కానీ నిలబడలే, ఇవి అంతా అయిపోయినాయి. నేను కష్టపడి సంపాదించుకోవాలి అనుకుంటున్నాను. మా వాడితో ప్యూర్గా లవ్ చేసి పెళ్లి చేసుకొని బాగా హ్యాపీగా ఉండి ఇలా కష్టపడి ఏదైనా పనులు, చిన్న షాప్లో అట్లా పనులు చేసి బతకాలనుకుంటున్నాను సార్. ఇలా చేయను సార్ ఇప్పటి నుంచి. ఇంకా ఎప్పటికీ ఇలాంటి పనులు చేయవు కదా? లేదు సార్, చేయను. అంటే ఒక అబ్బాయికి ఎలా ఉంటుందంటే, సరే ఫస్ట్ నువ్వు చెప్దాం అనుకోలేదు ఇలాంటి పనులు చేశానని, బట్ నువ్వే చెప్పిన తర్వాత సరే ఆయన కొంచెం కోపంగా ఫీల్ అయ్యాడు, కానీ ఆ అబ్బాయికి ఒక అష్యూరెన్స్ అనేది అవసరం. ఎందుకంటే ఒకసారి చెడిపోయిన ఆడదాన్ని ఒక అబ్బాయి యాక్సెప్ట్ చేయడం అంటే అది చాలా రేర్ థింగ్స్ అసలు నాకు తెలిసి. ఎందుకంటే ఒక చెడిపోయిన ఆడదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు యాక్చువల్గా. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఎందుకు భరోసా అడుగుతున్నానంటే, ఇలాంటి పనులు చేయను అని. ఏ మగాడైనా సరే, మీ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు, కాల్ లిఫ్ట్ చేస్తున్నా. హలో, ముంతాజ్ కాదండి, నేను మనోజ్ మాట్లాడుతున్నా. నేనే చేశాను. అయితే ఇందాక మళ్ళీ మీకు కాల్ చేద్దాం అనుకున్నా, ఇంకా ఆ మాట చెప్పగానే మీరు కాల్ కట్ చేశారు కదా, అందుకని మీకు కాల్ బ్యాక్ చేయలేదండి. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఆవిడ చేసినవన్నీ కూడా మీకు చెప్పాలని ఎంతో ట్రై చేశారు, బట్ ఆవిడ చెప్పలేకపోయారు. సో నేను హిట్ టీవీ తరపున నేను చెప్తున్నాను, ఇకపై ఆవిడ ఎటువంటి తప్పులు చేయనని చెప్పి హామీ ఇస్తున్నారు హిట్ టీవీ వేదికగా. సో మా ఛానల్ త్రూగా నేను హామీ ఇస్తున్నాను మీకు, ఆ అమ్మాయి ఎటువంటి తప్పు చేయదని చెప్పి. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది. అదే మీరు అంత లవ్ చూపించాలి అంటున్నా, నా ఉద్దేశం అదే. చూపిస్తా, నా 4 ఏళ్ల క్రితం ఇదే కూత కూర్చున్నా నేను కూడా, నువ్వు అనేడుకోపోతే నేను అయిపోవాలి అని. ఈ పిల్లకి 4 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందని ఇందాక ఫోన్ చేసినప్పుడు కూడా గొంతినగానే గుండె దెబ్బ కొట్టేసుకుని ఉన్నది.
కాకపోతే ఆ పిల్ల పాడైపోయినాను ఇట్లా నన్ను ఇట్లా చేసినారు అని అనే కాడికి నువ్వు పొమ్మంటే కూడా పోయినావు మే ఇట్లా అయిపోయింది చూసినా నీ జీవితం నా జీవితం 4 ఏళ్ల నుంచి నువ్వు నమ్మకపోగానే ఒక్క కూతురు మీద కన్ను కూడా చూడలేదన్నా నేను. ఆ పిల్ల మీద అంత మనసు ఉన్నది నాకు. ఆ పిల్ల నన్ను వదిలిపెట్టేసిపోయింది. అలా ఆ పిల్ల నేను కావాలంటా ఉంటే నేను ఎందుకు కాదంటాను? అదే అదే ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే, నేను ఇప్పటిదాకా కొన్ని తప్పులు చేశాను, అవి కేవలం నా ఫ్యామిలీ కోసం చేశాను తప్ప నాకు నేను నా శారీరక సుఖం కూడా ఎప్పుడు ఆలోచించలేదని చెప్తున్నారు. సో ఆవిడకి ఇస్తున్నాను, ఒకసారి ఆవిడతో మాట్లాడండి. మీరు ఆప్యాయంగా మాట్లాడితే ఆవిడ మనసు సర్దుకుంటుంది. ఒకసారి ఆవిడకి ఇస్తున్నా, గట్టిగా ఐ లవ్ యూ అని చెప్పండి. ఓకేనా? ఇవ్వమంటారా? ఇవ్వున్నా మాట్లాడండి. హలో హలో, నేను ముంతాజ్ మాట్లాడుతున్నాను శ్రీధర్. నువ్వు 4 ఏళ్ల క్రితం చెప్పకుండా వదిలేసిపోయినావు అన్న కోపం తప్ప నాకు ఇంకేం లేదు మే. అవునా? నీ మీద ఎవడు చెయ్యేసినాడు చెప్పు, చెయ్యనరికి పాతలను కూకోబెడతావని ఏం లేదు మే. ఇందుకు నువ్వు అట్లా అనేసరికి ఒక్కసారి మనసుకి బాధ అనిపించున్నది. ఒకటి నువ్వు గుర్తుంచుకో, టీవీ ఇంకా వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు చెప్పినా అని చెప్పు. కానీ నేను మీ అంత చదువుకోలే, వీళ్ళకి దేశాలు పోయిందా ఇన్న పెద్దన్న లెక్క నేను కాదు, చదువుకోనండి మే. నేను ఇప్పటికీ చెప్తున్నాను మే, ఇంగ్లీష్ లో ఈ ఉక్క కూత నీ గురించే నేర్చుకొని ఉన్నాను. ఐ లవ్ యూ మే. ఐ లవ్ యూ టూ. అది ఈ మాట కోసం ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను. ఓకే శ్రీకర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. హిట్ టీవీ వేదికగా మీరు ఐ లవ్ యూ చెప్పారు. అది ఎప్పుడు మీ జీవితాంతం ఇలాగే ఉండాలని హిట్ టీవీ తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒక ప్రామిస్ చేయాలి, మీరు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా చూసుకుంటానని. ఖచ్చితంగా నా ఏ భూమి నేల ఆకాశం నింగి నేల ఏడో ప్రమాణం చేసి చెప్పమని చెప్తున్నా నేను. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. తను ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉంది, మీరు కూడా ఇంటర్వ్యూ హిట్ టీవీ యాప్లో చూడొచ్చు. తన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడుతుంది. ఓకేనా? ఖచ్చితంగా నా ఎదురు చూస్తా ఉన్నా 4 ఏళ్ల నుంచి. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది? ఇప్పుడు అంతా నీ మనసులోని బాధ మొత్తం బయటకు వచ్చేసింది, నువ్వు కావాలనుకుంది నీ దగ్గరికి వచ్చింది, అంతా హ్యాపీ ఇప్పుడు? హ్యాపీ సార్. ఇప్పుడు ఇకపై లైఫ్ ఎలా లీడ్ చేస్తావు? ఇప్పటి నుంచి మంచిగా జాబ్ చేస్తా సార్, ఏదైనా షాప్లో. ఇంకెప్పుడు ఇలాంటి పాడు పనులు చేయవు కదా? చేయను సార్. ఒకవేళ చేస్తే? చేయను సార్, ఎప్పుడు చేయకూడదు అని అనుకున్నాను, చేయను సార్. ఇప్పటివరకు చేసింది ఇంతవరకు వచ్చింది చాలు సార్. నిజంగా ఇది నీకు పునర్జన్మ. ఎందుకంటే మమ్మీ లేదు, డాడీ సరే అనకూడదు కానీ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు, ఆయన పని ఆయన చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి టైంలో నువ్వు బయటికి వెళ్ళి అక్కడ కూడా ఇలాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా అది కంటిన్యూ చేసి ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా నిజంగా ఆ అబ్బాయి ఒప్పుకున్నాడంటే అది నిజంగా నీకు పునర్జన్మ. అలాంటి అబ్బాయిలు ఈ రోజుల్లో దొరకడం చాలా రేర్. అసలు ఆ అబ్బాయిని మాత్రం వదిలిపెట్టుకో, ఎందుకంటే మీరిద్దరూ హిట్ టీవీ వేదికగా మీ ఇద్దరు కలిశారు కాబట్టి. ఓకేనా? సో ఇది చూసారు కదా, బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళి అక్కడ కనరాని కష్టాలు పడి వ్యభిచార కోపంలో ఇరుక్కుపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వ్యభిచారం చేసి ఇలాంటి ఎన్నో పనులు చేసిన తర్వాత కూడా ఆవిడ తన ఫ్యామిలీ కోసం కష్టాలు పడ్డారు. సో ఫైనల్గా తను ఈ వ్యభిచారాన్ని వీడి తన లవర్ని పెళ్లి చూడడానికి రెడీగా ఉన్నారు. ఎటువంటి పనైనా చేస్తాను కానీ వ్యభిచారాన్ని మాత్రం చేయనని చెప్పి ఈవిడ గట్టిగా చెప్తున్నారు మనకి. సో చూస్తూనే ఉండండి హిట్ టీవీ.